ఎన్ని రంగుల జ్ఞాపకాలు, ఎన్నో హంగుల జ్ఞాపకాలు, తడిసిన ఆ జ్ఞాపకాలు, మెరిసిన ఆ జ్ఞాపకాలు, మాట్లాడిన జ్ఞాపకాలు, పోట్లాడిన జ్ఞాపకాలు, శృతి మారిన జ్ఞాపకాలు, పొలమారిన జ్ఞాపకాలు. మండిపోతున్న మే ఎండల్లో నిండా మునిగాక ఆ తడిబట్టలతో పడుకుని గుడి చుట్టూ దొర్లుకుంటూ ప్రదక్షిణలు చేసే ఆ సీన్ తీయడం అయ్యాక పక్కకు పరిగెట్టుకుంటా వెళ్ళిన రాజేంద్ర ప్రసాద్ చాలా పెద్ద వాంతి చేసేసుకున్నాడు. అది చూసి కంగారు పడిపోయిన మేము అయ్యయ్యో అంటుంటే నీళ్లతో మూతి కడుక్కున్న ప్రసాద్ సీన్ అయిపోయింది కదా అన్నాడు. ఈ సీన్ అయింది కానీ మధ్యాహ్నం నుంచి ఇదే టైప్ సీను ఇంకోటి ఉంది అన్నాను. అవునా అంటా కంగారు పడ్డా రాజేంద్ర ప్రసాద్ అది చేసేస్తాను అన్నాడు. అది రేపు పెట్టుకుందాంలే అంట అసిస్టెంట్స్ ని పిలిచి నాగమణి స్నానం చేస్తుంటే ఆ దమ్ము ఫోటో తీసే సీను మధ్యాహ్నం చేద్దాం అన్నాను. అదే ఊళ్ళో ఆరుమిల్లి రంగారావు గారి ఇంటి వెనక ఎండిపోయిన కొబ్బరాకులతో స్నానాలు దడి కట్టమంట ఆర్ట్ డైరెక్టర్ యాదవ్ చెప్పాక ఆ ఇంటికి బయలుదేరాం. నాగమణి దడిలో స్నానం చేస్తుండగా అక్కడికి వచ్చిన సుందరం ఈ వేళ నా పుట్టినరోజు అనేసి అబద్ధం ఆడేటప్పటికి తలంటడం మొదలెట్టింది అడికి. ఆ పనిలో ఉన్న ఆ మనిషి కుడితోడ మీద పుట్టుమచ్చ ఉందా లేదా అనుకుంటా చూసే ప్రయత్నం చేస్తున్నాడు ఆ సుందరం. ఈలోగా ఆ ఇంటి పైకెక్కిన శవాల ఫోటోగ్రాఫర్ లింగం ఫోటో తీయబోతుండగా ఆడి కాలి కిందన్న వాడపల్లి పెంకు జారిన చప్పుడుకి ఎవరు అంట తలెత్తింది. అక్కడి దాకా సీన్ విన్న లింగం తర్వాత అన్నాడు, ఆ నాగమణి చేసిన అడావుడికి ఆ ఇంటి పైన నువ్వు జరజర జారి కింద పడిపోవాలి అన్నాను. నేను నిజంగా పడిపోవాలా, ట్రిక్ షాట్ ఎవరు తీస్తారా అన్నాడు. నిజంగా పడిపోతేనే రియలిస్టిక్ గా ఉంటది అన్నాను. సరే ట్రై చేస్తానంట ఆ ఇంటి పైకెక్కిన లింగం వేషం వేస్తున్న ఆ దమ్ము నిజంగానే పడిపోయి రుబ్రోల్లాగా దొర్లుకుంటా పోయాడు. కెమెరా పాయింట్ నుంచి చూస్తున్న హరి భలేగా పడ్డాడయా అంటా నవ్వేస్తా ఉంటే మిగతా జనం కూడా నవ్వేస్తున్నారు. సినిమాలో ఈ పడ్డాలు కొట్టడాలు ఎక్కువైపోతున్నాయా అనిపించింది నాకు. ఇంకెవరితోనూ చర్చించకుండా కళ్ళు మూసుకుంటే బాపు గారు గుర్తొచ్చారు. ఆయన స్టూడియోలోకి ఎంటర్ అవుతా కుడిపక్క గొడవైపు చూస్తే 20x30 సైజ్ ఉన్న లారీ అండ్ హార్డీ పోస్టర్ కనిపిస్తుంది మనకి. వాళ్ళు చేసే స్లాబ్ స్టిక్ కామెడీ అంటే బాపు గారికి చాలా ఇష్టం. ఇంకా నా విషయానికి వస్తే ఆర్టిస్ట్ నార్మన్ విజ్డమ్ ఫేమస్ ఫిల్మ్ ఎర్లీ బర్డ్ అది గుర్తొచ్చింది నాకు. వాళ్ళంతా చేసిన స్లాబ్ స్టిక్ కామెడీ గుర్తు చేసుకుంటుంటే నేను చేస్తుంది పెద్దగా ఎక్కువేం కాదు అనిపించింది. అసలు రేపు జనం నవ్వేది దీనికే అని కూడా అనిపించడంతో పాటు ఏదేమైనా సరే శృతి పెంచకూడదు అని కూడా అనిపించింది. వెళ్తున్న సుందరాన్ని చూసిన నాగమణి నీతో చాలా ముఖ్యమైనది ఒకటి చెప్పాలి సుందరం అంది. ఇప్పుడు పట్టుకుంటే వదలదు ఇది అనుకున్న సుందరం మరి గేలా పెత్తా ఉంటే వెనకాలే నాగమణి ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు అలా పడతా లేస్తా తెరచాపడ వెళ్తున్న ఆ గోదావరి గట్టు మీదకి వచ్చేసారు. ఇంకా లాభం లేదనుకున్న సుందరం బొమ్మల్ని ఆ చెట్టు ఎక్కేస్తే ఆగి చూసిన నాగమణి పెద్ద మట్టి బిడ్డ ఒకటి తీసుకుని గురి చూసి ఆడి నడువుకు తగిలేలా విసిరింది. అంతే అమ్మో అంట అరుస్తా ఆ సుందరం కింద పడ్డం, హాయమ్మ హాయమ్మ అంట నాగమణి పాట అందుకోవడం అర్జెంటుగా జరిగిపోయినాయి. కట్ చెప్పిన తర్వాత ఎండకి కాలిపోతున్న మట్టిలో పడున్న ఆ రాజేంద్ర ప్రసాద్ నీరసంగా లేస్తుంటే అది చూసి నేను అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిచి ఏమైంది అతనికి ఒంట్లో బాలేదా అన్నాను. ఒకటి జరిగిందిలేండి, రాజులు వెళ్ళాక మీరుండే ఆ ఇంట్లోకి వచ్చి చెప్తాను అన్నాడు. కారు ఎక్కి నేను ఏమై ఉంటది అనుకుంటుండగా కదిలిన కారు వాడ్రేలుపల్లి దాటాక కనిపించిన ఆ చిన్ని దూళపాక మీదకి పాకిన పచ్చటి ఆనబాదు, దానికి కాసి పెరిగిన 2 ఆనపకాయలు, పాకమందు వేస్తున్న ఆ 4 దూడలకి దూరంగా రాటి కట్టి ఎరగలబడి కూర్చున్న అతన్నే చూస్తుంటే ఇందాక నీరసంగా లేచిన ఆ రాజేంద్ర ప్రసాద్ గుర్తుకొచ్చాడు. ఇన్నాళ్ళ నుంచి నేను అసలు చూడలేదు. అసలు ఏమై ఉంటది ఆ ప్రసాద్ కి? జగ్గనపేట మలుపు తిరిగిన కారు మొన్న మేము షూటింగ్ చేసిన ఆ వంతెను దాటుతుంటే కర్ర పట్టుకుని దాని మీద నడుచుకుంటా వస్తున్న ఆ ముసలాడ మనిషి కనిపించింది. ఆ మనిషిని చూస్తున్న నాకు మళ్ళీ ప్రసాద్ గుర్తుకొచ్చాడు. ఏదో అయింది మొత్తానికి. అసలు ఏమై ఉంటది అనుకుంటా కళ్ళు మూసుకున్న కాసేపటికి రాజోలు ఇచ్చేసిన కారు నేనుంటున్న ఆ ఇంటి ముందు ఆగింది. ముఖం కడుక్కుని బట్టలు మార్చుకున్నాక ఆ అసిస్టెంట్ డైరెక్టర్ కోసం ఎప్పుడు వస్తాడా అని చూస్తున్నాను. అప్పుడు వచ్చిన వెంకటేశ్వరరావుని చేసిన లేటుకి తిట్టి అసలు ఏమైందా ప్రసాద్ కి అన్నాను. పెద్ద సీరియస్ మ్యాటర్ ఏం కాదులేండి, ప్రొడ్యూసర్ తో గొడవ అయితే కంపెనీలో ఫుడ్ తినడం మానేసి ఒట్టి కొబ్బరి బొండాలు తాగేసి పనిచేస్తున్నాడు. నిన్న డబ్బులు లేకపోయేటప్పటికి నా దగ్గరున్న ఆ 200 పట్టుకెళ్ళి ఇచ్చాను. అసలు తినకుండా ఎన్నాళ్ళు ఉంటాడు అనుకున్న నేను అతను ఉంటున్న ఇంటికి బయలుదేరాను. తెర వెళ్ళి చూస్తే ఆ ప్రొడ్యూసర్లు ముగ్గురు ఈ రాజేంద్ర ప్రసాద్ కలిసి పార్టీ చేసుకుంటున్నారు. అమ్మయ్య కలిసిపోయారనమాట.
అనుకుంటా వెనక్కి తిరిగి రూమ్కి వస్తే ఒక లెటర్ పట్టుకుని నా దగ్గరకు వచ్చిన మదన్ ఇప్పుడే ఆ డాక్టర్ గారు మనిషి వచ్చి ఇది ఇచ్చి వెళ్ళాడు అన్నాడు. చింపి చదవడం మొదలెట్టాను. వచ్చిరాని తెలుగు అక్షరాలు, బోల్డ్ అని వ్యాకరణ దోషాలు. నేను ఇంగ్లీష్ మీడియం కదా, ఇక్కడ పరిస్థితులు సరిగా లేక 5 అంటే 5 నిమిషాల్లో రాశాను. నా వార్నింగ్ ఒకటి ఉంది, మనం ఎప్పటికైనా కలుస్తాం అని మీరు కూడా గట్టిగా అంటే నేను చాలా ధైర్యంగా ఉంటాను. మినుములూరు మాడుగులమ్మ పాదాల మీద ఒట్టేసి ఒక రహస్యం చెప్తున్నాను మీకు. ఇది మమ్మల్ని బెదిరించడానికో భయపెట్టడానికో కాదు. మరైతే చదవండి. ఆ ఉత్తరం చదువుతుంటే అందువల్లే మరి చల్లు మంది నిన్ను చూసి విధిగా డాన్స్ శ్రీ పద్మ, రేపు సాంగ్ డ్రెస్లతో కాస్ట్యూమర్ రవి, తీయబోయే ఆ సాంగ్ డ్రెస్ వేసుకున్న ఒక డాన్సర్ దిగిపోయేటప్పటికి ఉత్తరం మడత పెట్టి ఆ కవర్ లో పెట్టేసి లేచి నిలబడ్డాను. ప్రతి డ్రెస్ కి కుడితోట దగ్గర పెద్ద హోల్ పెట్టమన్నారంట అన్నాడు రవి. అవును, అది పాట చివరిలో మట్టుకే వస్తుంది అన్నాను. మరి ఇప్పుడు ఏం చేయమంటారు? మిషన్ వర్కర్లని లొకేషన్ తీసుకొచ్చేయమంటారా? మీరు 2-3 గంటల ముందు చెప్తే హోల్స్ పెట్టేసి కుట్టేస్తాను. కన్నం ఎలా పెట్టి కుట్టాలో చెప్తుంటే అది ఒక డ్రెస్ కి చేయించారు సార్. పద్మ అంటే మడతట్టి పట్టుకొచ్చిన ఆ డ్రెస్ ఇప్పి చూపించాడు రవి. దాన్ని చూసి చెప్పాల్సిన మార్పులు చెప్పాను. ప్రొడ్యూసర్లతో పాటు వచ్చిన కెమెరామెన్ హరి అనువలు రేపు సాంగ్ సీక్వెన్స్ ఏంటి అన్నాడు. గోపికలు స్నానాలు చేస్తుంటే తన అసిస్టెంట్లతో పాటు వచ్చిన కృష్ణుడు వాళ్ళ బట్టలన్నీ ఎత్తుకుపోయి కుర్తోడల దగ్గర కన్నాలు పెట్టించి పుట్టుమచ్చ ఎవరికుందా అని చూస్తాడు. తీరా చూస్తే ఆ ముగ్గురికి ఉంటుంది పుట్టుమచ్చ. హీరో సుందరం ఇమాజినేషన్ సాంగ్ అయితే మొత్తం సాంగ్ గోదాట్లోనే కదా అన్నాడు హరి. అయితే ఈ పాటని పోలవరం సింగనపల్లి దాటాక కనిపించే ఆ ఎగువ గోదావరిలో తీస్తే చాలా బాగుండేది. సముద్రంలో కలవడానికి ముందు ఈ వశిష్ఠపాయి ఒడ్డున కొబ్బరి చెట్లు, అక్కడక్కడ తుమ్మ చెట్లు తప్ప ఏమీ కనిపించట్లేదు నాకు అన్నాను. అయితే మనం కాంప్రమైజ్ తీసుకున్నట్టే కదా అన్నాడు హరి. గోదావరి అందాలు చూపించే విషయంలో అయితే ఫోటోగ్రఫీ వాల్యూస్ అస్సలు ఉండవు. ఇదో కామెడీ సీక్వెన్స్ అనుకుని తీసుకుంటా పోవడమే. వినడానికి పాట కూడా అలాగే ఉంది కదా అన్నాను. కాసేపు డిస్కషన్ అయ్యాక వాళ్ళు వెళ్ళారు. నా రాతల్లో నా తాలూకు పరిమళం ఉంది, చదవండి అంట తను రాసిన ఉత్తరంలో ఉన్న ఆ వాక్యం గుర్తొచ్చి మళ్లీ తీసి తిప్పేటప్పటికి మనసు లోపల మల్లెపొద్దుట్లో సువాసనలు వెదజల్లడం మొదలెట్టింది. ఆ తెల్లవారుజామున అప్పనపల్లి రేవులో అక్కిరాజ్ గారు ఏర్పాటు చేసిన ఫంటు, దానికి కట్టిన లాంచీలు రెడీగా ఉన్నాయి. డాన్సర్లు, ఆర్టిస్టులు వచ్చేసాక కదిలిన లాంచీలు ఆ వైంతే గోదావరి పాయ మీద ముందుకెళ్తుంటే చూస్తున్న హరి, నువ్వు అన్నది నిజమేనయ్యా. గోదాట్లో పాపికొండల వైపు వెళ్తుంటే కనిపించే అందాలు ఇక్కడ మచ్చుకనే లేవు అన్నాడు. అలా బెండమూర్లకు దాటాక పడవల్ని కుడిపక్క లాగించమని చెప్పి మరి పని మొదలెట్టాం. పెరిగిన వేసవకాలం ఎండ మండిపోతుంది, చెమటలు తెగపట్టేస్తున్నాయి. పల్లెలు వాళ్ళు గోదాట్లో దిగి నీళ్లు కూడా వేడిగానే ఉన్నాయి అంట అరుస్తున్నారు. నా దగ్గరికి వచ్చిన పద్మ ఆ వైవిజకి నీళ్ళంటే చాలా భయం అంట, ఇంత లోతులోనే దిగను అంటుందండి అంది. దాంతో తను నీళ్లలో ములిగే షార్ట్స్ కి బదులు వేరేగా తీసుకుంటా పోవాల్సి వచ్చింది. మధ్యాహ్నం లంచ్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అరగంటైనా నిద్రపోయే అలవాటున్న ఆ వేమూరు సత్యం గారు సన్నటి ఆ తుమ్మ చెట్టు నీడలో కళ్ళ మీద కర్చీఫ్ వేసుకుని పడుకున్నారు. దూరంగా ఏ నీడాలని ఒక తుమ్మ చెట్టు కింద వాళ్ళతో పాటు మాడిపోతాం దీపనే చూస్తున్న నాకు ఆ దీపకు సంబంధించిన చాలా విషయాలు గుర్తుకొస్తున్నాయి. వాహిని స్టూడియో 2nd ఫ్లోర్ దగ్గర గార్డెన్ లో పల్చగా ఎండ, స్టార్స్ వాడే ఆ అల్యూమినియం చైర్లో కూర్చుని దీపుంటే పెద్ద గొడుగు ఆమెకేస్తా నిలబడి ఉన్నాడు అసిస్టెంట్. ఇంకొక అమ్మాయి మేకప్ బాక్స్ పట్టుకుని నిలబడి ఉంది. వీళ్ళు సరే కూర్చున్న సుకుమారమైన దీపకి 2 పక్కల 2 బాడీ గార్డులు నంబర్గా నిలబడి ఉన్నారు. అలాంటి దీప ఇప్పుడు ఇలా లావైపోయి ఈ ఎండిపోయిన తుమ్మ చెట్టు కింద కూర్చుని మండే ఈ ఎండల్లో కారిపోవడం చూస్తుంటే మనసంతా అలా అయిపోయింది. కెమెరా క్రేన్ మీద ఉంది. గోదావరి అంచున ఆ పాయల మీద తుమ్మ చెట్టుకి ఎడం పక్కన చిన్న తెరచా పడవ, కుడి పక్కన నీళ్లలో ఆడోళ్లు. అప్పుడే వచ్చిన సుందరం గ్రూపు ఆ చెట్టు కింద రిహార్సల్స్ చేశాక షాట్ మొదలైంది. తర్వాత అదే యాంగిల్లో 2-3 షాట్లు తీసాం. కృష్ణుడి వేషంలో ఉన్న సుందరానికి ఆ ప్రతి డ్రెస్ కుడితోట దగ్గర కన్నం పెట్టేద్దామని ఐడియా రావడంతో అది సీతారాముడు చెప్పేటప్పటికి ఆ పనిలో పడ్డారు. ఇలా స్పీడ్ గానే తీసుకుంటా వెళ్తా ఉంటే బ్యాక్గ్రౌండ్ లో తెరచా పడవలు పెట్టాల్సి వచ్చినప్పుడు అక్కిరాజు చెప్తే పెద్ద పెద్ద కేకలేస్తా రంగంలో దిగిపోయి అంతకాలం తడావుడు చేస్తా మాకు ఆ మనిషి చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేదు. అలా సూర్యాస్తమయం అయ్యాక పనిచేసి తిరుగుముఖం పట్టాం. గోదావరి మధ్యలో ప్రయాణం చేస్తాను మాకు తాగే నీళ్లు అయిపోయినాయి. చుట్టూ పురీళ్లు, జనం దాహం దాహం అంటూ అరుస్తుంటే ఒక చిన్ని క్యాన్ తో నవ్వుతో వచ్చిన నీలవేణి వేషం వేస్తున్న సంజయ్ వాళ్ళ నాన్న, అతని పేరు రంగారావులే, ఆ క్యాన్లో నీళ్లు గ్లాసుల్లో పోసి అందరికీ ఇస్తుంటే ఆహా ఓహో లెమన్ జ్యూస్ అంట తెగ తాగేయడం మొదలెట్టారు. ప్రొడక్షన్ దగ్గర తీసుకున్న నిమ్మకాయలు మొత్తం పిండేసి తీసిన రసాన్ని ఆ ఉప్పు నీళ్లలో కలిపేసి అందరికీ ఇచ్చేస్తున్నాడు రంగారావు గారు. గటగట బాగానే తాగేసిన మా జనాలకి ఇప్పుడు పట్టుకుంది అసలే దాహం. ఇదిలాగుండగా భద్రాసం చచ్చిన ఆ గ్రూప్ డాన్సర్ల మధ్యలోంచి
పెద్ద పెద్ద కేకలు, ఉలిక్కి పడతా పక్కకి చూస్తే అవి మామూలు కేకలు కాదు, పులి కేకలు. లావుపాటి ఆ అరవ డాన్సర్ చాలా పెద్దగా అరుస్తుంది అరవలో. ఏంటా అని చూస్తే దెయ్యం పట్టిందట ఆ మనిషికి. ఎలాగ అనుకుంటుండగా మరో ఇద్దరు ఆడవాళ్ళది ఇదే పరిస్థితి. పరిగెట్టుకుంటారు నా దగ్గరకు వచ్చిన పద్మ, మీరు ఎక్కించిన తుమ్మ చెట్టు మీద దెయ్యం ఉందట సార్ అంది. ఇంకా గొడవ మామూలుగా లేదు. ఈ గందరగోళంలో పడ్డ జనాలు దాహ సంగతి మర్చిపోయారు. అరుపులు, ఏడుపులు, కేకలు. గోదావరి మధ్య చీకటి పడిపోయింది. వెళ్తానే ఉన్న లాంచీలు అప్పనపల్లి రేవులోకి వచ్చి ఆగిరి. కొత్త పోలీసు వాడిని రూల్స్ ఎరగను అన్న మేనరిజంతో భరణి రాసిన ఆ పోలీస్ కానిస్టేబుల్ వేషానికి నూతన ప్రసాద్ బాగుంటాడు, డేట్లు నేను ట్రై చేస్తాను అన్నారు వేమూరి సచిన్ గారు. దాంతో కాస్ట్యూమర్ రవిని పిలిచి ఆ నూతన ప్రసాద్ గారి కొలతలు తీసుకుని పోలీస్ స్టేషన్ కుట్టేయమన్నాను. ఈ పక్క నుంచి మేము రాజు వచ్చేసి షూటింగ్ మొదలెట్టేసాం. నూతన ప్రసాద్ డేట్లు చూసేయడానికి పోలింగ్ చేస్తున్నారు ఆ వేమూరి సచిన్ గారు. ఈ పక్క చూస్తే సీన్లు అయిపోతున్నాయి. ఆ నూతన ప్రసాద్ సంగతి ఏంటి అంటే ఆ పని మీద ఉన్నానంటున్నారు వేమూరి సచిన్ గారు. ఆ వేళ రాత్రి నా దగ్గరకు వచ్చి అతను చాలా బిజీగా ఉన్నాడయ్యా, నైట్ కాల్ షీట్లు కూడా ఇచ్చాడంట. అర్థమైంది నాకు. ఆర్టిస్టులందరికీ మంచి పంచున్న వాయిస్ తో డైలాగులు చెప్తున్నారు. ఆ తడికెళ్ళ బండి కబురు చేసి సినిమాల్లో వేషాలు ఏమన్నా వేసేవా అని అడిగితే స్టేజ్ మీద కుమ్మేశాను అనుకోండి, స్టేజ్ సరేనయ్యా, సినిమాల్లో వేసేవా, సినిమాల్లో ఏం వేయలేదండి, మీరు ఇస్తే వేస్తాను అన్నాడు. అతన్ని ఆ పోలీసుడు వేషం ఏమంటే ఎగిరి గొంతేసానికి పనిచేశాడు. మన్నాడు పొద్దుట ఆ నూతన ప్రసాద్ గారి కొత్తలకు కుట్టిన బట్టలు సన్నటి ఈ తనికల బండికి వేసేస్తే పరమలూజుగా ఉన్నాయి. వాటిని చూసి నేను పర్లేదులేండి, ఈ కామెడీ సినిమాలో ఇది కూడా కామెడీ క్యారెక్టర్ కదా అనేసుకున్నాక ఇప్పుడు షూట్ చేసే సీను బయటికి తీయమన్నారు. 1000 ప్రదర్శనలు చేయించడం మొదలెట్టింది.